నందమూరి బాలకృష్ణ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వీళ్ళని గాయపరిచినటువంటి అంశం ఏంటంటే ఆ వీడియో విన్నాను నేను. మిగిలిన వాళ్ళందరూ ఒక పద్ధతిలో ఉంటారు, బాలకృష్ణ ఒకడు ప్రత్యేకంగా ఉంటాడు, అసెంబ్లీకి కూడా తాగేసి వెళ్ళిపోగలడు. మిగిలిన హీరోల అభిమానుల్లాగా బాలకృష్ణ అభిమానులు బానిసలు కాదు. భరద్వాజ గారు నందమూరి బాలకృష్ణ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఒక వ్యక్తి పైన ఒంగోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుంది కదా. సోహల్ అహ్మద్ అనే ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు అతను. ఆ వీడియోలో అనుచిత వ్యాఖ్యలుగా అభిమానులు ఫీల్ అయ్యి, అంటే చట్టపరమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టచ్చు అని ఈ మధ్య కాలంలో నడుస్తున్నటువంటి చర్చలో భాగంగా వీళ్ళు ఒక అడుగు ముందుకేసి వెళ్ళి ప్రకాశం జిల్లాలో కంప్లైంట్ లాంచ్ చేశారు. అయితే దానిలో వీళ్ళని గాయపరిచినటువంటి అంశం ఏంటంటే ఆ వీడియో విన్నాను నేను. ఆ వీడియోలో వీళ్ళని గాయపరిచిన అంశం ఏంటంటే నిజానికి అదేదో ప్రైవేట్ పార్టీ తాలూకా వ్యవహారం. స్టాండప్ కామెడీలాగా చేసేయడం. స్టాండప్ కామెడీ అని కూడా అనలేం, కానీ వాళ్ళు ఒక ఏదో గ్రూప్ మీటింగు దాన్ని షూట్ చేస్తున్నారు. ఆ నవ్వులు అవి వినిపిస్తున్నాయి, చుట్టూ జనం ఉన్నారు, అదేదో కిట్టి పార్టీ లాంటిది ఏదో కావచ్చు. అయితే ఆ సందర్భంగా అతను మాట్లాడుతూ హీరోలలో, తెలుగు హీరోలలో పర్టికులర్గా బాలకృష్ణ గారు వేరు, మిగిలిన హీరోలు వేరు అని ఒక డిఫరెన్షియేషన్ తీసుకొస్తూ ఒక లైన్ గీసి మాట్లాడే పద్ధతిలో వెళ్ళాడు. వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ ఒక పద్ధతిలో ఉంటారు, బాలకృష్ణ ఒకడు ప్రత్యేకంగా ఉంటాడు, ఆ స్టైల్ వేరు అని చెబుతూ దానిలో వీళ్ళని హర్ట్ చేసిన మాట మొదటే దొర్లింది. అదేంటంటే, నువ్వు డ్రింక్ చేసి ఆఫీస్కి వెళ్ళగలవా, నీ వర్క్ ప్లేస్కు నువ్వు డ్రింక్ చేసి వెళ్ళగలవా, బాలకృష్ణ వెళ్ళగలడు అనేసాడు. అనేసి ఆయన అసెంబ్లీకి కూడా తాగేసి వెళ్ళిపోగలడు అన్న పద్ధతిలో మాట్లాడాడు. వెళ్ళిపోగలడా, వెళ్ళాడు అని మాట్లాడాడు. లేదు, వెళ్ళాడు, వెళ్ళిపోగలడు, ఇవన్నీ లింక్ చేస్తే వెళ్ళాడని చెప్పి ఎవరి వల్ల కాదు. ఓకే, ఆయన వెళ్తాడు, ఎవరు అడ్డుకుంటారు, అడ్డుకునే వాళ్ళు ఎవరు అక్కడ అని కూడా అనేసాడు. ఇది ఈ పార్ట్ వరకు గాయపరిచింది. అయితే లేటర్ ఆన్ అతను మాట్లాడిన దానిలో కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. అయితే తనదైన పద్ధతిలో తను ఏదనుకుంటే అది చేసేసే ధోరణిలో ఉంటాడు, అభిమానులతో వ్యవహరించే పద్ధతి కూడా అలాగే ఉంటుంది. అంతే తప్ప ఇతర హీరోల్లాగా అభిమానులు కూడా ఎలాగైనా రియాక్ట్ కావచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇస్తాడు. అలాగే వాళ్ళు ఇలాగే ఉండాలని ఆయనేమి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయడు. కాబట్టి అభిమానులని మిగిలిన హీరోలు బానిసలుగా మారుస్తున్నారు అని కూడా అనేసాడు. ఓహో, మిగిలిన హీరోల అభిమానుల్లాగా బాలకృష్ణ అభిమానులు బానిసలు కాదు ఓకే అంటూ బాలకృష్ణ గారు ఆ స్పేస్ ఇస్తున్నాడు అందరికీ. అలాగే తన స్పేస్ని ఎవడైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం దారుణంగా మాట్లాడతాడు, ఎవడరా నువ్వు అనే లెవెల్లో మాట్లాడతాడు. కాబట్టి దీని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి అన్నట్లుగా వెళ్ళింది ప్రసంగం. అయితే టోటల్గా ఆయన మీద బయట ఉన్నటువంటి ప్రచారాలు, ఆయన గురించి సాధారణ ప్రేక్షకులు కావచ్చు, లేదు ప్రజలు కావచ్చు, మాట్లాడుకునే అంశాలన్నీ మిక్స్ చేసి ఆయన ఒక ఆ మీట్లో భాగంగా మాట్లాడాడు. ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అనే దానికి సంబంధించిన లీడ్ ఏం లేదు, కానీ ఏదో సరదాగా తెలుగు సినిమా హీరోల గురించి ఏదో చర్చ జరిగి ఉండొచ్చు. తెలుగు సినిమా హీరోలు అభిమానులు అనేటువంటి లింకులో ఎక్కడో వెళ్ళి ఆ సందర్భంగా ఇతను మాట్లాడుతూ బాలకృష్ణ గారి క్యారెక్టర్ని ఎంబోజ్ చేస్తున్నాను హీరాయిక్గా అనే మూడ్లో ఈ కామెంట్ చేశాడు. అదే అసెంబ్లీకి నిన్నే మాట్లాడచ్చు, కానీ బట్ అసెంబ్లీకి తాగివెళ్ళాడు అని ఈయన మాట్లాడటం అనేది అంటే అది అభ్యంతరకరంగానే అనిపించింది. పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడింది ఒక ఇండోర్ మీటింగు, వాళ్ళు ఏదో రూమ్లోనో ఎక్కడో కూర్చుని మాట్లాడుకున్న అంశమే కావచ్చు, కానీ దాన్ని షూట్ చేసి ఎప్పుడైతే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారో, పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు అది డెఫినెట్గా కొంతమంది మనోభావాలను గాయపరిచే అవకాశం ఉంటుంది. అదే జరిగింది. అందుకని వీళ్ళు ప్రకాశం జిల్లాలో ఆయన బాలకృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర నాయకుడు అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఆయన, రావి వాసు గారు. ఆయన నాయకత్వంలో వీళ్ళు వెళ్ళి ఒక కంప్లైంట్ లాంచ్ చేసినట్టుగా వార్త వచ్చింది. ఆ వార్తతో పాటు ఆ వీడియోను కూడా మనం వెబ్సైట్స్లో చూడవచ్చు.
ఆయన ఇన్స్టాగ్రామ్లో మాట్లాడింది బాలకృష్ణని ఎలివేట్ చేస్తూ మిగిలిన హీరో అభిమానుల్ని గాయపరుస్తూ కూడా నడిచింది అది. ఓకే. మిగిలిన హీరోలందరూ బానిసలను తయారు చేస్తున్నారు అనే కామెంట్ కూడా ఉంది. అంటే బహుశా అక్కడ నడుస్తున్నటువంటి చర్చ తెలుగు హీరోలు అభిమానులు అనే టాపిక్ మీద నడుస్తున్నట్టుగా అనిపించింది. ఓకే. ఇది భారతదేశంలో జరిగిన వ్యవహారంగా కూడా కనిపించట్లేదు. ఓకే. అది ఎక్కడో అబ్రాడ్లో ఎంప్లాయీస్ మధ్య జరిగినటువంటి ఏదో చిన్న పార్టీలో నడిచినటువంటి చర్చ. తెలుగు ఎంప్లాయీస్ అందరూ ఓ చోట కూర్చుని ఏదో సెలబ్రేటివ్ మూడ్లో వీకెండ్ పార్టీస్ అలాగూ జరుగుతాయి. అదేలేండి. అలాంటి వీకెండ్ పార్టీలో ఎక్కడో జరిగినటువంటి గొడవ. అదే నిన్నే బాలకృష్ణ గారికి అభిమానులందరూ షేర్ చేసుకున్నారు. ఢిల్లీలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారని అవును, ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో ఇది రావటం అనేది గాయపరిచింది. అయితే ఈ మాట ఇప్పుడు ఈయన అనటం వెనకాల కూడా ఒక నేపథ్యం ఉంది. ఆ మధ్యకాలంలో అసెంబ్లీలో సినిమా పరిశ్రమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన్ని మీట్ అయినటువంటి సందర్భం మీద ఒక చర్చ జరిగింది. అదేలేండి. ఆ చర్చను కంక్లూడ్ చేస్తూ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల మీద ఒక దుమారం రేగింది. అప్పుడు ఆ దుమారం రేగినప్పుడు ప్రతిపక్షం నుంచి, అంటే అప్పటి అధికార పక్షం ఇప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఈ కామెంట్స్ చేశారు. కాబట్టి వీటి ఆధారంతో ఈయన ఈ మాటలు మాట్లాడినట్టుగా మనం అంచనాకి రావచ్చు. ఓకే. ఆ ప్రాతిపదిక మీద నడిచినటువంటి చర్చ ఇది. సో ఇది కేసులు పెట్టడం అనేది ఒక రకంగా మీరు ఇండివిజువల్గా మాట్లాడుకున్నప్పుడు అది మీ గ్రూపుల్లో ఉంచుకోండి. మీరు ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చేటప్పుడు ఇలాంటివి లేకుండా పోస్ట్ చేయండి, ఎడిట్ చేసుకుని పెట్టండి. అంతే తప్ప మీరు ఎలా పడితే అలా పెట్టేస్తే రియాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అవతల వాళ్ళు హర్ట్ అవుతారు, గాయపడిన తర్వాత వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అనవసరమైన రిస్కులు కొని తెచ్చుకోకుండా సీరియస్ క్రిటిసిజం ఉంటే పెట్టండి. ఓకే. అంతే తప్ప స్వీపింగ్ కామెంట్స్ చేయొద్దు. ఓకే. ఈ స్వీపింగ్ కామెంట్స్ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగానే చూస్తున్నాను నేనైతే. ఓకే.